అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు. ఒక అడవిలో ఒక జింక పిల్ల అనేది మేస్తూ ఉంటుంది. అది ఎంతో ఆనందంగా అక్కడున్న పచ్చని గడ్డి తింటూ సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. ఆ జింక పిల్లకి ఒక కాకి స్నేహితం అంటే చెట్ల కింద గడ్డి ఉంటుంది కదా, ఆ గడ్డి తింటూ ఉన్నప్పుడు ఆ చెట్టు పైన ఉన్న ఒక కాకి స్నేహితుడిగా ఉంటుంది. అది గడ్డి మేస్తూ ఉండి ఇది ఆహారం తెచ్చుకొని ఆహారం సంపాదించుకొని వచ్చి ఆ చెట్టు మీద కూర్చొని తింటూ ఈ రెండు మాట్లాడుకుంటూ స్నేహంగా ఉంటాయన్నమాట. ఒకరోజు ఒక నక్క కంట్లో పడుతుంది జింక. పచ్చని గడ్డిని తింటున్న ఆ జింకను చూసి దీన్ని తింటే బాగున్ను, దీన్ని ఎలాగైనా సరే తినాలి, దీని ఎముకలు నవలాలి అనే ఒక క్రూరమైన ఆలోచన వస్తుంది నక్కకి. నక్క అంటేనే తెలుసు కదండి, జిత్తులు మారిన నక్క, ఎలాంటి ప్లాన్స్ అయినా వేయగల నక్క ఒకరోజు చిన్నగా జింక దగ్గరకు వచ్చి జింకతో స్నేహం చేయటం మొదలు పెడుతుందనమాట. ఏంటి ఇక్కడే ఉంటున్నావా, ఈ గడ్డే తింటావా నువ్వు, పాపం కదా నువ్వు, అటు కొండపైకి వెళ్తే ఇంకా మంచి గడ్డి ఉంది కదా, ఇలాంటివి చెప్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ గడ్డి అయిపోయాక వెళ్దాంలే అని చెప్తుంది. నాకు కూడా చాలా రోజుల నుంచి నేను ఈ అడవిలోనే ఉంటున్నాను, మన ఇద్దరం స్నేహితులుగా ఉందామా అని చెప్పి ఆ యొక్క జింకని అడుగుతుంది నక్క. పాపం అమాయకురాలైన జింక సరేలే, అలాగే స్నేహమే కదా చేద్దాము అని చెప్పి రోజు అక్కడ మాట్లాడుకుంటూ ఉంటాయి. కానీ నక్కతో సావాసం చేయటం కాకి నచ్చదు. అప్పుడు కాకి జింకకు చెప్తుందనమాట, ఎందుకు ఆ నక్కతో స్నేహం చేస్తున్నావు, నక్క దాని గుణం అనేది జిత్తులు మారింది, అది ఎప్పుడు ఎలా అయినా మోసం చేయగలదు, కాబట్టి దాంతో స్నేహం చేయటం నాకు నచ్చలేదు అంటదన్నమాట. కానీ జింక అమాయకంగా, ఏముందిలే స్నేహమే కదా అడిగింది, దీంట్లో ఏం తప్పు ఉంది, పాపం మన స్నేహం కోరు వచ్చినప్పుడు మనం ఎలా కాదనగలము అని పాపంగా చెప్తుంది జింక. కానీ నక్క మాత్రం ఇది ఎప్పుడు దొరుకుతుందా, ఎప్పుడు వేసేద్దామా, ఎప్పుడు తినేద్దామా, దీని బోన్స్ అన్నీ నమిలి ఎప్పుడు తిందామా అని చెప్పి ప్లాన్స్ అనేవి వేస్తూ ఉంటుందన్నమాట. అవకాశం కోసం ఎదురు చూస్తున్న నక్క ఒకరోజు జింక దగ్గరకు వచ్చి, అక్కడ కొంచెం దూరం వెళ్ళాక ఈ చెట్లు దాటాక కొన్ని చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల మధ్యలో మంచి గడ్డి ఉంది, ఆ గడ్డి తిన్నావంటే నీకు చాలా టేస్ట్గా రుచిగా ఉంటుంది, నువ్వు బాగా ఇంకా ఆరోగ్యంగా ఉంటావు అని చెప్తుంది. సరే ఇక్కడ అయిపోయింది కదా అని చెప్పి నక్కతోటే ఆ ప్రదేశానికి వెళ్తుందన్నమాట జింక అక్కడ మేస్తూ ఉండటం 2 రోజులు గమనించిన ఒక వేటగాడు ఈ జింకను ఎలాగైనా పట్టి తీసుకెళ్ళిపోవాలి అనే ఉద్దేశంతో అక్కడికి ఒక వల అనేది సెట్ చేసి పెడతాడనమాట. అంటే ఆ వల అక్కడికి వెళ్ళగానే వల ఆ జింక పైన పడేటట్టుగా సెట్ చేసేది అనేది పెడతాడనమాట. ఈ విషయం తెలియక పాపం జింక ఏం చేస్తుందంటే అక్కడికి మేయటానికి వెళ్తుంది. వేటగాడి ప్లాన్ ప్రకారమే ఆ వల అనేది జింక మీద పడిపోతుంది అనమాట. జింక వలలో చిక్కొని పోతుంది. అక్కడున్న గడ్డిని మేయటానికి వచ్చి ఇట్లా గిరుకుపోయి ప్రాణాల మీద తెచ్చుకున్నానే, ఇప్పుడు ఎలా రక్షించాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు వెంటనే నక్క అక్కడికి వస్తుంది. ఇదంతా నక్క ప్లాన్ కూడా సగం ఉంది కాబట్టి నక్క ఎలాగైనా దీన్ని తినాలి అనే ఉద్దేశంతో అలాగే చూస్తూ కాపు కాస్తూ ఉంటుందన్నమాట. ఎలాగైనా సరే వచ్చి ఈ వేటగాడు ఈ జింకను చంపేసినప్పుడు మనం ఆ వేటగాడిని గాండ్రించి తరిమి కొట్టి చక్కగా మనం ఈ యొక్క జింక మాంసాన్ని ఎముకలనంతా తినేసేయచ్చు అని ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు జింక దగ్గరికి నక్క వస్తుందన్నమాట. నక్క ఏం చేస్తుందంటే, అయ్యయ్యో ఏంటి మిత్రమా ఇలా నువ్వు ఇరుక్కపోయావు అంటే, అవును నన్ను ఎలాగైనా రక్షించు, ఈ వల నుంచి ఈ వేటగాడి నుంచి రక్షించు మిత్రమా అని చెప్పి పాపం జింక ప్రాధేయపడుతుంది నక్కతో. కానీ నక్క దురుద్దేశం ఏంటి, జింకను తినాలని. కానీ జింకకి సహాయం చేయదు అని చెప్పకుండా, అట్లాగే ఉండు, వేటగాడు ఎలాగో వస్తాడు కదా, వేటగాడు వచ్చి తీస్తాడులే, అప్పుడు పారిపోదువు అని నక్క సలహా ఇస్తుందన్నమాట. కానీ ఎటూ తోచని జింక ఆ వలలో చిక్కొని బిత్తిరిగా భయంగా ఉంది. ఈ విషయం తెలిసిన కాకి ఇంకా రాలేదేంటప్ప జింక అని చెప్పి తన ప్లేస్ నుంచి మరి ఎగురుకుంటూ
ఆకాశంలో చూస్తుండగా వలలో చిక్కుకున్న జింకను చూసి ఆ చెట్టు మీద వాలుతుందన్నమాట. అప్పుడు కాక అని అరుస్తూ తన భాషలో, ఏంటి జింక ఇలా ఇరుక్కుపోయావు అంటే, అవును నేను ఇట్లా ఇరుక్కుపోయాను, తెల్లవారితే వేటగాడు వస్తాడు నన్ను చంపేస్తాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుందన్నమాట. అప్పుడు అయితే ఆ నక్క సహాయం చేయలేదా అంటే, నక్క తర్వాత పారిపోమ్మంది అంటే, ఆ నక్క దురుద్దేశం ఏంటంటే, నువ్వు కదులుతున్నావు కదా, ఒకవేళ నువ్వు ఏదైనా కొమ్ములతో పొడుస్తావని అది భయపడుతుంది, అది తర్వాత నిన్ను చంపాలనే దాని దురుద్దేశం. కాబట్టి నేను ఒక సలహా చెప్తాను, రేపు తెల్లవారితే వేటగాడు వస్తాడు, వేటగాడు వచ్చే సమయానికి నువ్వు అక్కడే చచ్చిపోయినట్టు యాక్షన్ చెయ్యి, వేటగాడు చూసి వల తీసి నిన్ను పరీక్షించే సమయంలో నేను గొంతిస్తాను, అలాంటప్పుడు పారిపో అని చెప్పి సలహా ఇస్తుందన్నమాట. అలాగే అని చెప్పి కాకి సలహాని పాటిస్తూ వేటగాడు వచ్చే సమయానికి జింక అట్లాగే చచ్చిపోయినట్టు యాక్షన్ చేస్తుంది అనమాట. అలాగే చచ్చిపోయినప్పుడు కదలకుండా పడుకుంటుంది. వేటగాడు వచ్చి వలంతా జింకను చూడగానే చచ్చిపోయింది. ఆమె వలంతా తీసేసి జింకను అటు ఇటు కదపగానే పైనుంచి చెట్టు మీద ఉన్న కాక అని చెప్పి పారిపో అని చెప్పి అరుస్తుందన్నమాట. అంతే, ఒకే పరుగున పారిపోతుంది జింక. ఇటు వేటగాడికి లేకుండా నక్కరి జిత్తులు మారిన వేషాలు కూడా ఫలించకుండా జింక ఎలాగోలాగో కాకి సహాయంతో తప్పించుకుంటుంది. కాబట్టి మన జీవితాల్లో కూడా జిత్తులు మారిన నక్కలాగే మన వెంటే స్నేహితుల్లా ఉంటూ ఎంతోమంది మనల్ని వెన్నుపోటు పొడుస్తూ ఉంటారండి. వాళ్ళు మనకి ఎవరు మంచి చేస్తారు, ఎవరు చెడు చేస్తారు అని చెప్పి మనమే గుర్తుంచుకోవాలి. వాళ్ళ జిత్తులు మారిన వేషాల్లో మనం పడకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. మన జీవితం ఏదో మనం జీవించాలన్నమాట. మనకు తెలియకుండానే మన చుట్టూ ఎంతోమంది మన తొక్కాలని చూస్తూ ఉంటారు, మనల్ని ఎదగకుండా చెయ్యాలి అని చెప్పి చూస్తూ ఉంటారు. కానీ ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మనం నిజాయితీగా ఉన్నాము అంటే మన నిజాయితీయే మనల్ని గెలిపిస్తుంది. దాంతో పాటుగా మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎవరు ఎలాంటి వాళ్ళని చేరదీయాలి, ఎలాంటి వారిని దూరం పెట్టాలి అని కూడా మనం చూసుకుంటూ మన జీవితాన్ని, మన లైఫ్ని కూడా కాపాడుకోవాలి. ఎప్పుడు కూడా చెడు చేసే వాళ్ళని కనిపెట్టి దూరంగా ఉంచినట్లయితే మనం సంతోషంగా ఉండగలం. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కూడా ఒక మంచి మోటివేషనల్గా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.